అయితే నవరసాలు జీవితంలోనూ ఉంటాయి, నాట్యంలోనూ ఉంటాయి. సో, ఈ నవరసాల గురించి ఏమన్నా చెప్తారా? నవరసాల గురించి అంటే అంటే జనరల్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే రసం అంటే ఆస్వాదించదగ్గది రసము అని అవును. చెప్పని అంటాం కదా! సో, నాట్యం ద్వారా మనం ఏ రకాలైనటువంటి ఆహ్, రసాల్ని మనం ఆస్వాదిస్తాం. ఇప్పుడు చూసేటువంటి ప్రేక్షకుడు, హ్మ్. ప్రదర్శించేటువంటి నర్తకి కానీ, నర్తకుడు కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకటే అలైన్‌మెంట్‌లోకొచ్చినప్పుడు, ఒకటే కనెక్ట్. రేఖలో కనెక్ట్ అయినప్పుడు, అప్పుడు రసోత్పత్తి కలుగుతుంది అని చెప్పని. హ్మ్. అది రస సిద్ధాంతం గురించి అన్నమాట. సో, ఈ రస సిద్ధాంతం గురించి మాట్లాడాలి అంటే మెయిన్ అసలు మనం పోయెట్ తీసుకోవాలి. ఒక పోయెట్ రాసినటువంటి కవిత్వానికి, దానికి ఏ రకమైనటువంటి హావభావాన్ని చేర్చి మనం ప్రదర్శిస్తే, కవి హృదయాంతర్గతమైనటువంటి భావాన్ని ఒక నర్తకి తన యొక్క ముఖజాభినయం ద్వారా, ఆంగికాభినయం ద్వారా వ్యక్తపరిచినప్పుడు, ఆ భావాన్ని మనం ప్రేక్షకుడికి అందజేస్తున్నాం. అబ్బా! ఎంత బా చెప్పారండి అసలు. నిజంగా నాట్యం చేసి చూపించినట్టుగానే ఉన్నాయి ఈ మాటలు గూడా. థాంక్స్ అండి. సో, ఆ భావాన్ని మనం కన్వే చేసినప్పుడు, మనం దాన్ని ఎన్ని రకాలుగా మేనిఫెస్ట్ చేసి చూపించొచ్చు అన్నటువంటిది, మనం ఏ రకమైనటువంటి రసప్రయోగాన్ని చేసి రససిద్ధిని కలిగింపచేస్తున్నాం అన్నటువంటి దానిలో ప్రతి ఒక్క నాట్యగత్తె కానీ, నాటకంలో అదొక ఏ ఛాలెంజ్. కళాకారుడైనా కూడా చేసేటువంటి కృషి దాని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం శృంగార ఏకోరసః అని చెప్పి భోజ మహాకవి చెప్పాడు. అవును. అంటే శృంగారం శృంగారమే ఉంటే అన్నట్టు. శృంగారం అంటే శృంగం అంటే కొమ్ము అని. అంటే శ్రేష్టమైనది. శ్రేష్టమైనది. సో, ఆహ్, అత్యంత ఉత్కృష్టమైనటువంటి రసం శృంగారం అని చెప్పి చెప్పుకుంటాం అన్నమాట. సో, అందుకని ఈ శృంగార రసానికొచ్చినట్లయితే నాయికలు తీసుకొనొస్తాము. సో, నాయికల్లో ఏంటంటే ఎంత అందమైనటువంటి నాయిక. ఆ నాయిక కూడా ఒక ప్రియుడితోటి మనం కంపేర్ చేసి చూసుకున్నప్పుడు, ఆ ప్రియుడి రాక కోసం ఎదురు చూసేటువంటి నాయికని వాసక విరహం. సజ్జిక. హుహు. ఎదురు చూసేటువంటి దారి చూచుచునున్నదే నీదు ప్రియ సఖి తరళాక్షి ఒక చిన్నది దారి చూచుచునున్నదే. వా! ఎదురు చూస్తున్నటువంటి నాయక వాసక సజ్జిక. హుహు. రాలేదనుకోండి, అప్పుడు కోపం. విరహోత్కంఠిత వస్తుంది. విరహోత్కంఠ. ఆలస్యంగా వచ్చాడు, లేదా ఇంకొక అలక. నాయకతోటి కలిసి కూడి ఉన్నటువంటి చిహ్నాలతోటి వచ్చాడు, అప్పుడు ఖండిస్తుంది. అలక. అప్పుడు ఖండిత నాయక అవుతుంది. ఆహా! ఎన్నడు రానివాడ విపుడేటికి వచ్చితివేమి కార్యమో ప్రశ్నిస్తుందన్నమాట గట్టిగా. అది వెటకారంగా కూడా అడగచ్చు. అవును. ఇందెందు వచ్చితివేరా అలదాని ఇల్లు ఈ వీధిక దూపోరా. ఏంటి దారి తప్పొచ్చావా ఏంటి ఈ ఇల్లు ఇక్కడికి? కాదు సుమా. వెళ్ళు. పోరా పోరా. ఆహా! గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. వెటకారంగా అంటే అయ్యో పాపం నిజంగా దారి తెలియకొచ్చావా, పోరా, చాలు చాలే. వెళ్ళవా, పోరా అదనమాట. అంటే మనలో కూడా ఇప్పుడు మనం నాయకలు అని చెప్పి చెప్తున్నాను కదా, ఉత్తమ, మధ్యమ, అధమ అని 3 రకాలైనటువంటి సుపీరియర్, ఇన్ఫీరియర్, మీడియోకర్ అని ఉంటారు. ఉత్తమ నాయక అంటే మన రుక్మిణి ఆ స్థాయిలో సత్యభామ. ఎలా ప్రవర్తిస్తారు. హుహు. అలాగే అధమ క్యారెక్టర్స్ అయితే కైకకి. వాళ్ళందరూ ఉత్తముల మంధర. కిందే వస్తారు. సో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు. సో అంటే మనం ఒక అభినయం చెయ్యాలి అంటే ఆ ఎన్ని క్యారెక్టర్. ఫ్యాక్టర్స్ తీసుకోవాలో చూడండి. ఇట్స్ నాట్ జస్ట్ రారా అన్న మాటే ఉందనుకోండి. రారా అని నవరసాలను చూపించగలరా? శృంగారంలో అంటే రారా ఆహా! స్వామి రారా రారా చంటి పిల్ల అనుకో రారా రారా కరుణ. రారా స్వామి రారా. కరుణ దీనంగా వేడుకుంటు రారా. రామచంద్రుని కరుణగా పిలిస్తే అదే భయానక రారా రారా. భీభత్సం. అది భీభత్సంలో రారా అంటే రారా అయిష్టంగా
రా రా ఇష్టం లేదు కానీ రమ్మనడం అనమాట. ఆ ఇష్టమైనటువంటి వివాహం జరుగుతున్నప్పుడు ఇవాళ రేపు మన ఆడవాళ్ళని పెట్టినాం కదా. సో అంటే నా ప్రమేయం లేకుండా మీరు వస్తే రావచ్చు అన్నట్టుగా అనమాట. సో ఇట్లా అంటే ఏ సంఘటన తీసుకున్నప్పుడు, ఏ ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పటికీ కూడా మనం ఆ నాయిక యొక్క లక్షణాన్ని బట్టి మనం ఆ ఏ తత్వాన్ని అయితే మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాం ఆ తత్వం ద్వారా మనం అభినయించి చూపించడానికి చాలా 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 అవకాశం ఉందండి. దానికి మనం ఏం చేయాలంటే విభావం అని చెప్పి అని అంటాం, అంటే స్టిమ్యులస్. ఇప్పుడు చూడండి మనకి అన్ని రకాల ఇమోషన్స్ మనలో ఉంటాయి, అన్ని రకాల భావాలు మనలో ఉంటాయి. మీకు కోపం వస్తుందా జనరల్ గా? ఎందుకు రాదు, మనుషులం కదా. కానీ ఇప్పుడు కోపంగా లేరు ఎందుకు? ఇప్పుడు ఆ మూడ్లో లేవు. అంటే మీకు కోపాన్ని కలిగించేటువంటి సంఘటన జరగలేదు, ఇప్పుడు లేవు. సో అది దాన్ని ఏమంటాం అంటే మనం విభావం అని అంటాం నాట్యం. విభావం, భావం, విభావం అది స్టిమ్యులస్ అన్నమాట. సో ఆ స్టిమ్యులస్ ని మనం క్రియేట్ చేసి నాట్యం ద్వారా దాన్ని మీలో జనరేట్ చేయగలిస్తే, ఇందాక మీరు గూస్ బంప్స్ వచ్చినాయి అన్నారు కదా, సో ఇక్కడ నేను చూపించినటువంటి అభినయం ఏదైతే ఉందో అది మీకు విభావం అయింది. సో ఆ విభావాన్ని మీరు అనుభవించారు. ఆ అనుభవాన్ని మీరు అనుభవించినప్పుడు, అది మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అది రసోత్పత్తి కలుగుతుంది అనమాట. సో ఇది మొత్తం ఒక జర్నీ లాంటిది. ఈ జర్నీ మొదలైన జర్నీ ఇక్కడ వరకు సాగాలి. ఎగ్జాక్ట్లీ, దేర్ యు ఆర్. సో ఈ ప్రయాణంలో మనకి వచ్చిపోయేటువంటి వ్యభిచారి భావాలు ఉంటాయి, సంచారి భావాలు అంటారు యూజువల్ గా. ఈ సంచారి భావాలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. సో ఇదంతా ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రయాణం అనుకోండి. ఇదంతా కూడా ఒక మంచి దాన్ని ఏమంటారు, ఒక మెడిటేషన్. తప్పకుండా అండి, డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు మీరు నాట్యాన్ని కనుక చూసుకున్నట్లయితే అది మనం శరీరంతో చేస్తున్నామా, కేవలం ఆంగికాభినయంగా చేస్తున్నామా? అందుకే మనకి అభినయం కూడా ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక అభినయాలని 4 రకాల కింద విభజించారు. మనం ఏదన్నా చేసినప్పుడు జస్ట్ హ్యాండ్ గెస్టర్స్ తోటి లేదా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి మాత్రమే చేస్తున్నామా, శరీర అంగ కదలికలతో చేస్తే ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. దానికి వాచికాభినయాన్ని కూడా జాయిన్ చేసినట్లయితే, వాచికం అంటే వేద స్వరూపం అండి. వాచికం ఉన్నటువంటిది వేద స్వరూపం. అకారాది క్షకారంతో అమ్మవారి స్వరూపమే అని అన్నప్పుడు ఒక్కొక్క అక్షరం మనకి బీజాక్షరం కింద మనం స్మరించుకున్నట్లయితే దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు నాకు ఆ మూడ్ లేదు, నాకు ఆ ఫీలింగ్ రాలేదని. ఇప్పుడు నేను అదే ఇందాక రారా అన్నాను కదా, మళ్ళా రారా జోలికే వస్తే రారా అన్నాం అనుకోండి, వస్తారా? రారు. రారా అనే కదా అన్నాను, మరి ఎందుకంటే రారా అని అనేటువంటి తీరు ఏదైతే ఉందో ఆ విభావంలో ఆ పలికేటువంటి ధ్వని ఏదైతే ఉందో ధ్వనిలోనే మీకు భావం అంతా కూడా ఇమిడీకృతమై ఉంటుంది కదా. సో అందుకోసమే వాచికాభినయం కూడా చాలా ప్రాధాన్యత. ఈ వాచికాభినయం మళ్ళీ మనం గేయాలంటాం, పద్యాలంటాం, శ్లోకాలంటాం, కావ్యాలంటాం, ప్రబంధాలంటాం, పాటలు, ఇంకా అసలు కథలంటాం, జావళీలు, తిల్లానాలు, ఇంకా సంగీతం, ఇంకా రకరకాలు అనుకోండి, అదొక ప్రపంచం. సో దానితోడు ఆహార్యం కొంచెం మంచిగా తయారయ్యాం అనుకోండి. ప్రతి విషయం ఝాన్సీ గారు నాట్యం ద్వారా మనం నేర్చుకోలేనటువంటి విషయం అంటూ ఉండదండి. మీరు చక్కగా గాజులు వేసుకున్నారు, పర్ల్ చైన్ వేసుకున్నారు, హ్యాంగింగ్స్ పెట్టుకున్నారు కదా, ఇన్ని రకాలైనటువంటి ఆభరణాలు వేసుకున్నారు. మీరు దాని క్లాసిఫికేషన్ ఏంటి అంటే కామన్ మ్యాన్కి తెలియదు. నాట్యశాస్త్రం ద్వారా నేర్చుకోవాలంటే ఆవేద్యము, బంధనీయము, ఆరోప్యము, ఆక్షేపం అని చెప్పి 4 రకాలైనటువంటి చెప్తారు. ఆవేద్యం అంటే కుట్టి పెట్టుకునేవి, ముక్కు పడక కుట్టారు, చెవులకి కన్నం పెట్టి కుట్టి పెట్టుకున్నారు. ఆవేద్యం అంటే కుట్టి పెట్టేటువంటివి. అలాగే కొన్ని తగిలించి పెట్టుకుంటాం, కొన్ని తొడిగి తొడుగులు, కొన్ని వడ్డాణం లాంటిది కట్టి పెట్టుకుంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మన భోజనం కూడా చూడండి, అవి కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. నవిలి తినేవి, చప్పరించి తినేవి, జుర్రుకొని తినేవి, ఇలా రకరకాల తినేవి ముందు పళ్ళతో. సో ఇట్లా ఈ డివిజన్ అంతా కూడా అనమాట. అలాగే వస్త్రాల దగ్గరికి వచ్చాయనుకోండి, మాకు రా మెటీరియల్ ఏంటి అన్నది చెప్తారు మాకు. లెదర్ తో చేసేటువంటివి, అలాగే ఊల్తో చేసేటువంటివి, కాటన్ తో చేసేటువంటివి, ఇట్లా అన్నమాట.
అలాగే క్రిమి కీటకాదుల నుంచి పట్టు అవి పట్టు. తీస్తాం కదా. సో ఈ ఈ ఈ రకమైనటువంటి డివిజన్ ఇవాళ మీకు జనరల్ ఎడ్యుకేషన్ ఎక్కడ మీకు ఇవ్వట్లేదు. అవును. అందుకోసం డాన్స్ ఇస్ ఎ వెరీ 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 కాంప్రహెన్సివ్ సబ్జెక్ట్ వేర్ యూ గెట్ టు నో సో మెనీ థింగ్స్. స్టేజ్ మేనేజ్మెంట్ తెలుస్తుంది, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి అంటే సంగీతం తెలుస్తుంది, సాహిత్యం తెలుస్తుంది, వాద్య పరికరాలు తెలుస్తున్నాయి, సంస్కృతి తెలుస్తోంది, సంప్రదాయం తెలుస్తోంది, అలాగే పురాణ ఇతిహాసాలు తెలుస్తున్నాయి, కథల ద్వారా మనకు చెప్పేటువంటి నీతులు తెలుస్తున్నాయి. ఓవరాల్ గా ఒక సంస్కారవంతమైన అంతే. ఇది ఒక సంస్థ, ఇది అది పరిపూర్ణమైనటువంటి ఒక వ్యవస్థ వ్యక్తి నిర్మాణానికి కావలసినటువంటి సంపూర్ణమైన సమగ్రమైన నిర్మాణం ఇది విద్య అన్నమాట. విద్య. నేను ఇది మొన్న జయచంద్రన్ గారని ఆయన మాట్లాడుతూ నాట్యం అనేటువంటిది విద్య లేకపోతే కళ అన్నటువంటిది డిస్కషన్. కళలన్నీ విద్యలేగా. కళలన్నీ విద్యలే, బాగా చెప్పారు మీరు. సో కళ అనేటువంటిది మీరు ఆస్వాదించడానికి చూసారనుకోండి, అది కళ కింద ప్రత్యక్షం అవుతుంది. దాన్ని నేర్చుకోవడానికి చూస్తే అది విద్య కింద అవుతుంది అనమాట. అలాగే మనకి శ్రీ విద్యా స్వరూపం అంతా కూడా నాట్యంలో కనిపిస్తుంది. సో దానిని ఒక మన జైమిని మహాభారతంలో జైమిని మహర్షి చెప్తాడు, నృత్యతాం గాయతాం చైవ నానావాద్య ప్రకుర్వతాం యథా సంతుష్యతో కేశవో ద్వైరితి ద్విధం స్మృతం అని. నాట్యం ద్వారా సంగీతం ద్వారా కేశవుడిని అర్చిస్తే ఆయన ప్రీతి పొందినట్టుగా మరి ఏ ఇతర సాధన ద్వారా కూడా ఆయన అర్చిస్తే అంతగా ప్రీతి పొందాడంట. సో మనం ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ తోటి మాత్రమే నాట్యాన్ని చూస్తే అది అంతే, అది అలాగే కనిపిస్తుంది, మీకు ఎంటర్టైన్మెంట్ గానే కనిపిస్తుంది. అన్నమయ్య కీర్తన గుర్తొస్తే ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, అది. సో దానికి మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికత అనేటువంటి ఆస్పెక్ట్ ని తీసుకొచ్చామో, చాలా బాగా పాడారండి. ఇది భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక సాధనంగా మనం నాట్యాన్ని కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా మనం భగవంతుణ్ణి దర్శించుకోవచ్చు. ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ బేసికల్లీ. ఒక త్యాగరాజు, పురంధరదాసు, మీరాబాయి వీళ్ళందరూ మరి నాదోపాసన ద్వారా భగవంతుని దర్శించుకున్నప్పుడు, ఒక రుక్మిణీదేవి అరుండేలు కావచ్చు, మన సిద్ధేంద్ర యోగి కావచ్చు, బిర్జు మహారాజ్ గారు కావచ్చు, ఎంతమంది నాట్యోపాసన ద్వారా, నాట్యావధానం ద్వారా భగవంతుడితో లీనమైనటువంటి వాళ్ళు. ఇన్ఫాక్ట్ దేవదాసీలందరూ కూడా అంతే కదా. టు సీ ది బ్రైటర్ సైడ్ ఆఫ్ దేవదాసీస్ వాళ్ళందరూ అంతే కదా మరి. సో దానిలో ఉన్నటువంటి పవిత్రతని కానీ దాని వాల్యూని కానీ మనం గమనించినట్లయితే